అనంతపురంలోని బీసీ బాలుర హాస్టల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళ్యాణదుర్గం మండలం పామురాయి గ్రామానికి చెందిన తేజ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత అక్కడకు చేరుకుని మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. విద్యార్థి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించి ₹1,00,000 చెక్కును అందజేశారు. స్టూడెంట్ ఆత్మహత్యపై లోతుగా విచారణ జరిపించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. మంత్రితో పాటు సింగడమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ హాస్టల్ను సందర్శించారు. ప్రైమా ఫేసి ఎటువంటి ఇక్కడి నుంచి ఏమైనా సమస్య గానీ అట్లాంటి కనపడట్లేదు. ఆరోగ్య సమస్య ఉంది అన్నారు. బట్ ఇట్ ఇస్ టూ ఎర్లీ టు టెల్ ఎనీథింగ్ బికాస్ పోస్ట్ మార్టం అవ్వాలి. ఇప్పుడు డిడిబిసి వెల్ఫేర్ వారిని మనము నివేదిక కూడా అడిగాము. వెంటనే అన్ని హాస్టల్స్ ఇన్స్పెక్షన్ కూడా చేయించాము. ఈ హాస్టల్ కూడా మన ఒక డివిజన్ లెవెల్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేశారు. చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎంతో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఒక బీసీ బిడ్డను బాగా చదివించుకోవాలనే ఆలోచనతోనే బీసీ హాస్టల్లో పెట్టారు. తేజ అనే అబ్బాయి ఇప్పుడు మేము సిచ్యువేషన్స్ ఇక్కడ చూసిన దాన్ని బట్టి, అక్కడ హాస్టల్లో పిల్లలతో మాట్లాడిన దాన్ని బట్టి, డాక్టర్ గారు, డిపార్ట్మెంట్, ఒక పక్క కలెక్టర్ గారు అందరి సూచనల మేరకు ఇప్పుడు మాకు అర్థమైన పరిస్థితి ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత 10 రోజుల కిందట కూడా ఈ అబ్బాయి కొంచెం తిమ్మర్లోనూ నర్వస్ ప్రాబ్లం ఉందని చెప్పి ట్రీట్మెంట్ కూడా ఇచ్చామని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. వాస్తవానికి ఇంకా వాట్ ఈస్ వాట్ అనేది రేపటి రోజు పోస్ట్ మార్టం అయిన తర్వాత కూడా మేము క్లీన్ రిపోర్ట్ ఇస్తాం. యాక్చువల్ గా సూసైడ్ కేసులకైతే కానిస్టేబుల్స్ వాళ్ళు వేస్తాం. మీకు స్పెషల్ గా ఒక సిఐ గారిని కూడా అలర్ట్ చేశారు. ఖచ్చితంగా ఏం జరిగింది అనేది విషయాన్ని అయితే మేము బయటికి తీస్తాం. దయచేసి పిల్లలందరినీ కోరుకునేది ఒకటే, దయచేసి ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఏ సమస్య వచ్చినా మేమందరం మీ వెంట ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎలాంటి సమస్యనైనా మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. అనంతపురంలోని బీసీ బాలుర హాస్టల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, తేజ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఏంటి అన్న వివరాలు హాస్టల్ సిబ్బంది గాని విద్యార్థులు గాని ఏమైనా చెబుతున్నారా? ఏంటి అసలు ఏం జరిగిందట? నగరం రామ్నగర్ లోని బీసీ హాస్టల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే ఆత్మహత్యకు కారణాలు ఏంటన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయం మీద బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఆసుపత్రిని సందర్శించారు. బాలుడి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం విషయం పైన సీరియస్ గా ఉందని చెప్పి లోతుగా విచారణ జరపాలని చెప్పి కూడా మంత్రి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్ననే మంత్రి బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సాయంగా ₹1,00,000 చెక్ కూడా అందించడం జరిగింది. ఎమ్మెల్యేలు సురేంద్ర బాబుతో పాటు అదేవిధంగా శ్రావణి, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆసుపత్రిని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. అయితే హాస్టల్లో బాత్రూంలోకి వెళ్ళినటువంటి తేజ బయటికి రాని పరిస్థితిలో మరో విద్యార్థి స్నానం చేసేకి వెళ్లేందుకు యత్నించిన సందర్భంలో అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి, అక్కడ హ్యాంగింగ్ ఏదైతే అతను పాల్పడ్డాడో దానికి సంబంధించిన దృశ్యాన్ని చూసి బయటకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. అయితే హాస్టల్లో ఉండడానికి ఇష్టం లేదా, లేదంటే అక్కడ ఏదైనా వేరే కారణాలు ఉన్నాయా? కళ్యాణదుర్గం మండలం పాల్వంచి గ్రామానికి చెందినటువంటి తేజ అనంతపురంలోని జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అయితే స్థానికంగా హాస్టల్లో ఉండడానికి ఇష్టం లేదా, లేదంటే కళ్యాణదుర్గం నుంచి అనంతపురం రావడానికి ఏదైనా ఇబ్బంది పడ్డా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూసిన ఓకే, రైట్ ప్రవీణ్.